ముగింపులో అంటే అండి ఎలా ప్రార్థించాలంట? ముందుగానే ప్రార్థించాలి. సొలొమోను ఏం చేసాడో చూద్దామా? మొదటి రాజులు 8వ అధ్యాయం 54వ వచనం. సొలొమోను ఎలాగ ప్రార్థించుడియో వెన్నపము చేయడియో ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాడునుట మాని లేచి నిరసన హల్లెలూయా. సొలొమోను అంటే మోకరించాడు, ప్రార్థన చేసే లేచి అంట సంఘాన్ని అంతటిని మహాశబ్దముతో ఆశీర్వదించాడంటే. ముగింపులో ఒక దైవజనుడి నోటంట శాపవచనాలు రాకూడదు అంటానికి వాక్యమైన దేవుడు మొదటి రాజుల గ్రంథంలో 8వ అధ్యాయం 54వ వచనం 55వ వచనం కింద చదువుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటది. ఏంటంటే అతను మహాశబ్దముతో అక్కడ సంఘాన్ని దీవించాడు. ఎలా అంట? ఇశ్రాయేలు అందరినీ, సమాజం అంతటిని మీకు దీవెన కలుగును గాక, మీరు వచ్చిన పని సఫలమవును గాక అని గాక గాక అని మహా పెద్ద శబ్దంతో అతను దీవిస్తుంటే అందరూ ఆమేన్ 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 అన్నారు. మీరు వచ్చిన పని సఫలమవును గాక, మీకు విడుదల వచ్చును గాక అంటే అలా ముగింపులు అంట. ప్రతి దైవజనుడు ఎలా ప్రార్థించారంటే ఒక సొలొమోను వల్ల ప్రార్థించారు. మీ బిడ్డకి మీరు ఆశీర్వాదాలు ఇస్తారా, శాపాలు ఇస్తారా? మరి కాపరి ఆశీర్వాదం ఇవ్వాలా, శాపాలు ఇవ్వాలా? ఏ కాపరి నోటంట శాపవచనాలు రాకూడదని గ్రంథం సెలవిస్తుందమ్మా. శాపవచనాలు కాపరి నోటంట రాకూడదు. ఒక దైవజనుడి నోటంట శాపవచనం రాకూడదు. తనకు మారుగా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. తన బిడ్డల్ని నీకు ఇచ్చాడు బహుమానంగా. ఎందుకు? నువ్వు కాచి పెంచాలని. అర్థమైందా? ఒక కాపరిని ఎందుకు ఇస్తాడు? సంఘాన్ని నడిపించాలని. సంఘాన్ని నువ్వు జీతగాడిగా నడిపిస్తున్నావా, నువ్వు ఒక మంచి కాపరిగా నడిపిస్తున్నావా అనేది ఒకవేళ మీలో సంఘాన్ని నడిపే వాళ్ళు ఉంటే మీరు ఆలోచించుకోవాలి. లేకపోతే సంఘం పైకి ఏం దిగుతుందండి? ప్రచండ అగ్ని దిగుతాడు. ప్రచండ అగ్ని అంటే ఏంటి? ఉగ్రత. తన బిడ్డల జోలికి వస్తే ఆయన ఊరుకోడు. ఎందుకంటే తన బిడ్డల కోసం ప్రాణాన్ని ఇచ్చాడు, సిలువ ఎక్కాడు, ఆయన కాబట్టి ఆ బిడ్డల యందు మనం శాపవచనాలు పలకకూడదు. ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదమే